మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తానండి. మా మిత్రుడే ఉన్నాడు ఒక ఆయన రోజు ఒక 10,000 రూపాయలకు ఒక దేవాలయంలో జీతం తీసుకుంటూ అర్చకత్వం చేస్తున్నాడండి. ఆయన యొక్క పని ఏంటి తెలుసా మీకు? పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి సుప్రభాతం చేసి గుడి తీయాలి. గుడి తీసిన తర్వాత 250 గోత్రనామాలు చెప్పాలి అర్చన. 250 గోత్రనామాలు అంటే కుటుంబానికి 4 ఉంటారు కదండి, తక్కువలో తక్కువ 1000 గోత్రనామాలు చెప్పాలి. చెప్పిన తర్వాత మళ్ళీ గుడిలోకి సంబంధించినటువంటి ప్రసాదాలన్నీ కూడా ఆయన చెయ్యాలి. చేసిన తర్వాత గుళ్ళో అర్చనాదులన్నీ కూడా చూసుకుంటూ 6 నుంచి 10:30, 11 గంటల వరకు అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి 8, 8:30 వరకు ఉండాలి. ఇదేమన్నా చాలా సరదా అయిన పనే అండి? ఏమన్నా ఎంత కష్టం ఉంది దీంట్లో? అంత సులభం అర్చకత్వంలో మేము వస్తామంటున్నారు. అంత సులభం అర్చకత్వం చేయడం అంటే కూడా. ఇంకోటి, పెద్ద పెద్ద దేవాలయాలలో ఇప్పుడు తిరుపతి, శ్రీశైలం, ఇతరత్ర దేవాలయాలు ఉన్నాయి కదా, మమ్మల్ని కూడా రానియరు. ఆ ఆలయానికి ఒక వైదిక ధర్మం ఉందండి. ఇప్పుడు నేను బ్రాహ్మణుని, నేను వేదం చదువుకున్నాను అన్నంత మాత్రం నన్ను తిరుపతిలోకి రాణిస్తారని మీరు అనుకుంటున్నారు? నేను శ్రీ వైష్ణవుని, అక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడు. నేను వెళ్ళి తిరుపతిలో నేను జాయిన్ అవుతా అంటే నన్ను చేర్చుకుంటారు అనుకుంటున్నారా? రానివ్వరు మమ్మల్ని. ఆ ఆలయానికి సంబంధించినటువంటి ధర్మం ఆలయానికి ఉంటుంది. మేము దాన్ని గౌరవించాలి ఎవరైనా కూడా.